నమస్కారం ధరణి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. రైతుల హక్కుల అవిశ్రాంత పోరాట యోధుడు, భారతదేశ రాజకీయాల్లో మహోన్నతుడు, హలదారుల సంక్షేమ సారథి, మాజీ ప్రధాని శ్రీ చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఆ మహామనిషికి ఘన నివాళులు. అన్నదాతలందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. రైతు పక్షపాతి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయాన్ని తిరిగి పండుగగా చేయాలన్నది మన కూటమి ప్రభుత్వ సంకల్పం అని ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు అన్నారు. శనివారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన అనంతరం కూటమి నేతలు రౌడీ షీటర్లు పోలీస్ స్టేషన్లో కూర్చొని పంచాయతీలు చేస్తున్నారని వైసీపీ నేత చేసిన విమర్శలను కూటమి నేతలు ఖండించారు. గత నాయకులు మాదిరిగా అక్రమ కేసులు వద్దని ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయులు తెలిపారని అన్నారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఆయబ్ ఖాన్, జనసేన పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగశ్రీను రాయల్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లెనిన్లు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు. సంతోషం. వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకులు పుట్టినరోజులు వేడుకలు జరుపుకుంటారో ఇంకేదైనా జరుపుకుంటారో వాళ్ళ ఇష్టం అది. అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి దానిని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే బాధితుల సమస్యలను తక్షణమే చట్టపరిధిలో పరిష్కరించాలి. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా ఉన్న జిల్లా ఎస్పీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని అధికారుల ఆదేశం. సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి సమస్యలను వివరించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్. పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట కేంద్రంలో అఖిల భారత రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రైతు సంఘాలు కలిసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరచడం జరిగింది. ప్రధానంగా ఢిల్లీ సరిహద్దులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడి ప్రాణాలు కాపాడాలని వారితో చర్చలు జరిపి రైతు డిమాండ్లను ఆమోదించాలని, లాఠీ చార్జీ బాష్పాయింగ్ ప్రయోగించడం దుర్మార్గమని నిరసన తెలుపుతూ మాట్లాడుతున్న అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగించి 3 నల్ల చట్టాలను రద్దు చేయడం జరిగింది. ఆ రోజున రైతులకు ఇచ్చినటువంటి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయకుండా ఇవాళ మరలా దొడ్డిదారిన ఇవాళ అదే ప్రైవేట్ మార్కెటింగ్ సిస్టమ్ తీసుకొచ్చేసి రైతాంగం పైన తీవ్రమైనటువంటి మరి ఒక ప్రైవేటీకరణ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతుంది. ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీ